హాయ్ ఫ్రెండ్స్, నేటి కథల్లో ఒక కథ ఏంటి అంటే, ఒక న్యాయవాది, ఒక లాయర్, ఒక ఊర్లో ఒక న్యాయవాది ఉంటాడు. ఆయనకు పెద్దలు సంపాదించినటువంటి స్థిరాస్తి బాగా ఉంటుంది. అయితే ఆయన ఒక చోట వేరే దగ్గర సెటిల్ అయిపోతాడు. కాబట్టి ఆ పల్లెటూరులో ఉన్నటువంటి భూములన్నిటిని అమ్మేసి తను ఉన్న చోటుకి వెళ్ళిపోదామని నిర్ణయించుకొని అందరికి ఊర్లో చెప్తాడు. ఎందుకంటే అప్పుడు బావులు ఉంటుండే బావులలో మోటార్ పెట్టి వారి పొలాలకి నీళ్ళు పారబెట్టేవారు అనమాట. అలా చేసేవారు. కొద్దిమంది మూట కొట్టేవారు, అంటే ఎద్దులతోటి మూట కొట్టడం అంటే అదొకటి. కొద్దిమంది ఇంజన్లతో నడిపించేవారు, కరెంటు మూట, ఇలా రకరకాలుగా వ్యవసాయం చేసేవారు. ఆ వ్యవసాయం అయిపోయింది, వాళ్ళ తాత ముత్తాతలుగా అందరు అయిపోయిండ్రు. కాబట్టి ఆ మనవడు ఏం చేస్తున్నాడు, ఆస్తి అంతా మనవనికే కదా, మనవనికే వచ్చిన తర్వాత ఊర్లోకి వెళుతాడు, అంతా చూస్తాడు, అన్ని లైన్ పెడతాడు. ఇక ఇల్లు అమ్ముతాడు, పూలంబాయిలు, ఇంట్లో పెద్ద పెద్ద డోర్లు, టేకు డోర్లు ఉంటే వాటిని కూడా అమ్ముకుంటారు. అంటే అలా కష్టపడి ఉంచినటువంటి ఆ ఇంటిని ఏం చేసుకుంటాం కదా అని వాళ్ళన్నీ అమ్మేసుకొని సొమ్ము చేసుకొని వేరే చోట సెటిల్ అయిపోతూ ఉంటారు. కానీ ఆ తాత సొమ్మును కనీసం ఎన్నో వేరే దగ్గర కొన్నా కానీ వాళ్ళ పేరు పేరు పెట్టినా బాగుండేది. కానీ ఈ రోజులలో ఎవరు పెడుతున్నారు? వస్తువులు మారిపోతున్నాయి, అది డబ్బు రూపంలోకి వస్తుంది, ఆ డబ్బు నాది అంటారు, అంతేగా. అయితే అతను ఏం చేశాడు, ఒకరోజు బావి అమ్ముతా అన్నాడు, బావిని. అయితే ఒక అమ్ముతానని అందరు చెప్తే ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఉంటాడు అనమాట. అతనికి వాళ్ళ ఇంటికి దగ్గరగా బావి ఉంటుంది. ఇంత ఆయన ఏమనుకుంటాడు, బావి ఇది ఉంటుంది, ఆ బావి చుట్టూ ఒక 2 ఎకరాల పొలం కూడా ఉంటుంది, పొలం తీసుకుంటా, బావి తీసుకుంటా అని ఖరీదు అవుతుంది, డబ్బులు కడతాడు, రిజిస్ట్రేషన్ అవుతుంది, అంత అవుతుంది, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. పోయినాక వారం రోజుల తర్వాత మెల్లగా ఆ లాయర్ వస్తాడు, న్యాయవాది వచ్చి, మాస్టారు నేను మీకు బావి అమ్మినా, కానీ నేను బావిలోని నీళ్ళను అమ్మలేదు, కాబట్టి మీరు ఆ నీళ్లకు నాకు డబ్బులు ఇవ్వాలి అని అంటాడు అనమాట. ఇప్పుడు నిజానికి యాక్చువల్గా చెప్తే మనం భూమి బావి అమ్మినప్పుడు నీళ్ళు అన్నీ కూడా వీళ్ళకే పోతాయి కదా. కానీ అతను ఎంత లోగా ఆలోచించిండో చూడండి. చాలా అదిగా ఎంత పెద్ద న్యాయము, ధర్మము, నీతి తెలిసినవాడు, సమాజ హితాన్ని అంటే మంచిని కోరేవారు కదా న్యాయవాదులు. ధర్మదేవత దగ్గర ఉంటారు కదా, ఎదురుగుండా నిలబడి మాట్లాడతారు కదా ధర్మదేవత దగ్గర. మహాభగవద్గీత మీద ప్రమాణాలు చేసి చెప్పించే అతను అన్ని ధర్మాలను మర్చిపోయి డబ్బు అనే వ్యామోహంలో పడి, మన రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుడు అంటే ప్రతి ఒక్కరికి కూడా గురువుతో సమానం. తనకు చదువు చెప్పాలని అవసరం లేదు. తను రిటైర్డ్ ఉపాధ్యాయుడు అంటే అందరూ వాళ్ళు అదే మనిషికి చెప్పాలని లేదు. ఉపాధ్యాయుడు అంటేనే అందరికీ గురువు అని అర్థం. అయితే వచ్చి అంటాడు, అన్న వెంటనే నుండి ఏంటిది, నువ్వు మరి మొన్న ఏమనలే కదా భూమి తీసుకున్నప్పుడు ఇట్లా నీళ్ళకి పైసలు ఇవ్వాలి అది ఇది అని అంటే, నేను అప్పుడే ఆలోచించేవాడిని. ఎందుకంటే నీళ్ళు లేకపోతే చుట్టూ ఉన్న 2 ఎకరాల భూమి ఎలా పారుతుంది, నాకు పంట ఎలా పండుతుంది, నేను ఇన్ని లక్షలు పెట్టి నేను తీసుకున్నాను కదా, అప్పుడే నేను ఆలోచించుకునేవాడిని అని ఒక మాట అంటారు. లేదు మీరు ఇవ్వాల్సిందే అంటాడు. అన్న వెంటనే బాగా ఆలోచన చేస్తాడు. ఎందుకంటే ఉపాధ్యాయులు చాలా మేధావులు కదా. ఎట్లా అంటే ఇలాంటి లాయర్లను, డాక్టర్లను అంటే ఉపాధ్యాయులు తన జీవితకాలం లోపల ఎన్నో మంచి చెడులను, పాఠ్యాంశాలను నేర్పించి మంచి వాళ్ళను, చెడ్డవారు అన్ని రకాలు కూడా తన చేతిలో తయారైపోయిన వాళ్ళే కదా ఉపాధ్యాయుల యొక్క మేధస్సు, వాళ్ళ యొక్క ఏమనొచ్చు, వాళ్ళ యొక్క ధర్మం, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ ఐక్యూ, వాళ్ళ సమయ స్ఫూర్తి, సృజనాత్మకత ఎన్ని ఉంటాయి ఉపాధ్యాయుల్లో కదా. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనమాట. పర్సనాలిటీ అంటే ఎక్సలెంట్ పర్సనాలిటీ కలిగి ఉంటారు ఉపాధ్యాయులు ఎవరైనా కూడా. ఒక బాగా ఆలోచిస్తాడు. ఆలోచించి వెంటనే అవును నేను కూడా అందామనుకున్నా,
అనలేదు మీతోటి. ఎందుకంటే నిన్నటి వరకేమో నిన్ననే కదా, నిన్న మొన్న రిజిస్ట్రేషన్ అయ్యింది, అయిపోయింది. నిన్నటి నుండి ఇవాళటి వరకు నీ నీళ్ళు నా బావిలో ఉన్నాయి కాబట్టి నువ్వు నాకు రెంట్ పే చేయాలి అంటాడు. ఎవరు? రిటైర్డ్ టీచర్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు. ఏంటది, బావి నాదేనా, నీళ్ళు అది రెంట్ పే చేయాలన్నా అంతే కదా మరి. నువ్వు నిన్న నాకు బావిని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినప్పుడు మరి ఆ నీళ్ళని తీసేయాలి కదా. లేకపోతే ఆ నీళ్ళు నా బావిలో ఉంచితే నువ్వు నాకు ఖచ్చితంగా రెంట్ కట్టాల్సిందే కదా అని అంటాడు. అనేసరికి అప్పుడు ఆ లాయరు బిక్కుముఖం వేసేసి, చెప్పండి మరి ఎప్పుడు కాల్ చేస్తారు, ఎంత రెంట్ ఇస్తారు, ఏంటి అని అని ఉపాధ్యాయుడు అంటూనే ఉంటాడు. అతనికంటే ఎక్కువ మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే తన నుండి ఎంతోమంది లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు తయారు చేసినటువంటి ఉపాధ్యాయుని యొక్క నాలెడ్జ్ ముందు ఎవరైనా ఎంత మిత్రమా చెప్పండి కదా. ఈ కథలో చూడండి, ఉపాధ్యాయుని యొక్క మేధస్సు ఎంత సమయస్ఫూర్తిగా సృజనాత్మకంగా ఆలోచించి ఆ లాయర్ను అన్న వెంటనే లేదు లేదు, నేను అట్లా అంటలేను, నేను ఉట్టిగా తమాషా కన్నా అన్నాడు. ఎవరు? లాయరు, న్యాయవాది. ఏమన్నాడు? నేను తమాషా కన్నా మీరు ఏమంటారు అని అంటాడు. అట్ట తమాషకి ఎలా అంటావు నువ్వు? నీలాంటి లాయర్లను ఎంతోమందిని తయారు చేసి పంపించినటువంటి నా మేధస్సు, నా హస్తాలు ఇవ్వయ్యా, నువ్వు నా ముందు ఇలాంటి గంతులు వేస్తావా, ఇలాంటి పద్ధతి తప్పిన మాటలు మాట్లాడతావా, ఏంటిది నీకు, ఇదేమైనా ధర్మమా? ఏంటి, బావి అమ్మినప్పుడు బావిలో నీళ్ళు కూడా అమ్ముతారన్న జ్ఞానము, విఘ్నత కూడా నీకు లేదా అయ్యా? ఏంటిదయ్యా నువ్వు? నీ బావి ఎందుకు అక్కడికి వస్తుంది అయ్యా? నీళ్ళు లేకపోతే, గంగామాత నీ బావిలో లేకపోతే అదొక గుంతలాగా, ఒక దేంటి చెత్త సామాన్లు వేసేయడానికి అక్కడికి వస్తే నీ భూమికి విలువ ఎక్కడిదయ్యా? ఏం మాట్లాడుతున్నావని మంచి ఉపాధ్యాయుడు చక్కటి కథ తోటి అతనికి బుద్ధి చెప్పి పంపిస్తాడనమాట. కాబట్టి ఎంత పెద్ద ధీరులైనప్పటికీ కూడా ఒక ఉపాధ్యాయుని ముందు మన తల వంచాల్సిందే, గురువుకు నమస్కరించాల్సిందే అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. గురు పూర్ణిమ సందర్భంగా నేను గురువు యొక్క గొప్పతనాన్ని చాటుతూ నేను ఈ కథని మీ ముందుంచాను మిత్రమా. కాబట్టి రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఈ కథ పేరు. నీటి కథల్లో ఇది చెప్పుకున్నాం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.